వ్యూవర్స్, దిస్ ఇస్ శ్రీరాములందులా. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ మాట్లాడుకునే ముందు అవినాష్ గురించి అండ్ మన థంబ్నెయిల్ గురించి మాట్లాడుకుందాం. అవినాష్ టాప్ లెవెల్లో ఆటాడి ఎక్స్ట్రాడనరీ ఆటాడి ఆటగాడని నిరూపించుకొని మరీ ఫైనల్లోకి దూసుకెళ్ళాడు. సో ఫైనల్లోకి అవినాష్ ఫైనల్లో దూసుకెళ్ళి కనుక కొంతమంది జాతకాలు తారుమారు అయితే మనం థంబ్నెయిల్ అనుకున్నాం. అది ఎందుకైతే ఎవరి జాతకాలు తారుమారు కాబోతున్నాయి అండ్ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందా, ఏది ఉండబోతుంది, ఏం జరగబోతుంది. అండ్ నిఖిల్ చాలా హార్డ్ లక్ అనుకోవాలి. నిఖిల్కు అదృష్టం ఈసారి సాత్ ఇవ్వలేదు, అంటే అదృష్టం కలిసి రాలేదు నిఖిల్కు. అవినాష్కు అదృష్టం ఆటతో పాటుగా అదృష్టం కూడా కలిసి వచ్చింది. నిఖిల్కు ఆట ఆడినా కూడా అదృష్టం కలిసి రాలేదు. అండ్ తేజ కథ కంచికి ఎందుకు అనుకుంటున్నా అంటే అది కూడా మాట్లాడుకుందాం. సో తేజ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు 99% ఉన్నాయి. ఎందుకు అంటే దానికి రీజన్ అది, పర్టికులర్ రీజన్ అది, అది కూడా మాట్లాడుకుందాం మనం. సో మన ఎపిసోడ్లోకి వెళ్ళే ముందర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇఫ్ యు లైక్ ద వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మాకు కొంచెం ఇంకా బాగుంటుంది అండ్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి వీడియో లైక్ చేయండి. మీకు ఏదైనా నచ్చని అభిప్రాయాలు కానీ నచ్చిన అభిప్రాయాలు ఉంటే మాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాకు ఆ విషయం తెలుస్తుంది నాకు. ఓకే, సో దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోదు, రైట్? ఓకే, సో నెక్స్ట్ అవినాష్తో తారుమారయ్యేది ఏంటి బాబు? అవినాష్ ఫైనలిస్ట్ అయింది కదా, రైట్? ఇప్పుడు మనం జనరల్గా టాప్ 3, టాప్ 4, టాప్ 5 అనుకుంటున్నారు అందరూ. నిఖిల్, గౌతమ్, నబీల్ అండ్ ప్రేరణ కానీ రోహిణి కానీ ఇవి మిగతా వాటిలో ఎవరైనా ముగ్గురు టాప్ 3 అయితే కన్ఫర్మ్ అనుకుంటున్నాం. తర్వాత ఇంకొక ఇద్దరు వీళ్ళలోంచి వస్తారు అనుకుంటున్నాం. అవినాష్ వస్తాడని జనాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ అవినాష్ ఫస్ట్ వీక్ ఎప్పుడైతే ఓటింగ్లోకి వచ్చిండో అప్పుడే ఎలిమినేట్ అయిపోయి షీల్డ్ వల్ల, మన నబీల్ షీల్డ్ వల్ల అవినాష్ ఆగిపోయిండు. లేకుంటే అవినాష్ బయటకు వచ్చే సీన్ ఉంటుండే. బట్ అక్కడి నుంచి ఆడిన విధానం, ఈవెన్ గౌతమ్ కానీ అవినాష్ కానీ వీళ్ళిద్దరు కూడా ఆడిన విధానం సూపర్. ఎందుకంటే ఫస్ట్ వీకే గౌతమ్ వెళ్ళిపోతుండే ఓటింగ్లోకి వచ్చినప్పుడు, అప్పుడు మణికంఠ సేవ్ చేసిండు. రెండోసారి అవినాష్ని నబీల్ సేవ్ చేసిండు. బట్ సేవ్ అవ్వడం ఒక్కటే గొప్ప కాదు, సేవ్ అయితే నెక్స్ట్ వీక్ కూడా వెళ్ళిపోవచ్చు. బట్ అక్కడి నుంచి ఆట మార్చుకున్న విధానం కూడా చూడాలి మనం. గౌతమ్ అసలు వెళ్ళిపోయే స్థాయి నుంచి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి టైటిల్ విన్నర్ అయ్యే స్థాయి, టైటిల్ విన్నర్ అయితే కన్ఫర్మేషన్ ఇస్తలేండి నేను, టైటిల్ విన్నర్ రేస్లోకి వచ్చే స్థాయి వరకు దూసుకొచ్చిండంటే గౌతమ్ ఎక్స్ట్రాడినరీ కదా. అవినాష్ కూడా అంతే. అవినాష్కి అప్పుడు ఏం జరిగింది, 3-4 వారాలు ఓటింగ్లోకి రాలే అవినాష్. సో ఇక్కడ ఆ ఓటింగ్ రాకపోతే జనరల్గా ప్రాబ్లం జరిగేది ఏంటంటే ఓట్ బ్యాంక్ అనేది ఉండదు. ఇప్పుడు పృథ్వీకి అడ్వాంటేజ్ అదే, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు తనకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉన్నది. ప్రతి వారం రాగానే పృథ్వీ నామినేషన్లో ఉంటాడు, మనం పృథ్వీకి ఓటేయాలి. సో వీళ్ళు ఇంకా పక్కకు కదలరు, మ్యాక్సిమం కదలరు. అంటిల్ అండ్ అన్లెస్ ఎవరిదన్నా గేమ్ ఎక్స్ట్రాడినరీగా రోహిణి లాగా ఉంటే తప్పితే వీళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళకు ఉంటుంది. ఎవరైతే 3-4 వారాల తర్వాత ఒకటేసారి 4 వారాలు కాకుండా 5 వారాలు కాకుండా ఒకటేసారి ఓటింగ్లోకి వస్తారో వీళ్ళకు జనాలు ఓటేయడం కష్టం. బికాస్ ఆ అలవాటు ఉండదు. కొత్తగా వచ్చినోడు అంత చూడనమాట. పృథ్వీ ఉన్నా కుదేయండి, లేకుంటే మన రెగ్యులర్ ఓటింగ్ ఎవరైతే మన ఫేవరెట్ ఉన్నా కుదేయండి. సో ఇట్లుంటుంది. కాబట్టి అక్కడ అవినాష్ డిసడ్వాంటేజ్ అయిపోయిండు. బట్ అవినాష్ గేమ్ ప్రకారం పోతాడని అయితే నేనైతే అనుకోలేదు. అవినాష్ అందరి లోపల మంచి గేమ్ ఆడుతున్నాడు, ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. కాబట్టి అవినాష్ ఆ రకంగా వెళ్తాడని నేనైతే అనుకోలేదు. బట్ అదేదో అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. బట్ దాన్ని పూర్తి స్థాయి వినియోగపరచుకొని అవినాష్ 100% గేమ్ ఆడి తన ఎఫర్ట్ పెట్టేసి ఇస్తున్నాడు. అండ్ టాస్క్లో కూడా ఈవెన్ ఫిజికల్ టాస్క్ కానీ మెంటల్ టాస్క్ కానీ బ్యాలెన్స్ ఏ టాస్క్ ఇచ్చినా కూడా అవినాష్ ఎక్స్ట్రాడినరీ. మొదట్లో అవినాష్ను చిన్న చూపు చూసారు వీళ్ళు, ఎవరు పాత కంటెస్టెంట్ రోజు వాళ్ళు చూసారు. బట్ ఇప్పుడు నిఖిల్ తర్వాత స్థానం గేమ్స్ లోపల అవినాష్కే ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ పృథ్వీ. అవినాష్ మెంటల్ స్ట్రెంత్ ఉంటుంది, అవినాష్ బాగా ఆడుతాడు. ఎందుకంటే మనం సుడోకు ఆడిండు, అంత ఈజీ కాదు. సో ఇట్లాంటి గేమ్స్ అన్ని ఆడుతున్నాయి. మెంటల్ స్ట్రెంత్ ఒక నిఖిల్ అనుకునేది, తర్వాత అవినాష్ కూడా హౌస్ అంతా కూడా ఈరోజు ఓటేస్తున్నారు. బట్ అవినాష్ సడన్గా టాప్ 4లోకి రావడం వల్ల, ఎందుకంటే టాప్ 3 అనుకోవడం వల్ల టాప్ 5లోకి వచ్చేసిండు. టాప్ 5 అంటే టాప్ 3, టాప్ 4 అనుకోండి, రైట్? ఇప్పుడు ఉన్నది ఒకటే స్థానం మిగిలింది. మేబీ అంటే 6గురిని పెట్టకుండా జనరల్ ఫార్మాట్లో 5గురినే కనుక ఉన్నది ఒకటే స్థానం మిగిలింది. దీనికి ఎవరు రావాలా? ఐదర్ పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ అండ్ తేజ, రోహిణి. 5గురు ఉన్నారు ఇక్కడ. ఒక్క స్థానానికి 5గురు ఉన్నారు. సో ఇందులోంచి ఖచ్చితంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేయాల్సిందే. సో ఈరోజు డబుల్ ఎలిమినేషన్ చేసి ఎవరు పోవాలా? తేజ 100% వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ ఎందుకు చెప్తా, గౌతమ్తో అనవసరమైన గొడవ వేసుకున్నాడు ఇక్కడ. గౌతమ్ అండ్ తేజ ఒక బ్యాచ్లో ఉండే మంచిగా ఓటింగ్ ఇద్దరిది డివైడ్ అయి పడుతుండే. బట్ ఇక్కడ గౌతమ్తో అనవసరమైన గొడవ. ఎందుకంటే మొన్న గేమ్లో గౌతమ్ సెలెక్ట్ చేయలేదని
తనే గౌతమ్ వచ్చి పాపం మాట్లాడడానికి ట్రై చేసి మనం ఫీల్ అయినా అని చెప్పేసి అడుగుతుండే. దానికి ఓవర్ ఎగ్జాగరేట్ అయిపోయి తేజ నువ్వు అట్లా చేస్తావు అనుకోలేదు, నాకు ఛాన్స్ రాలేదు, నేను రెండోసారి ఆడుతుంటే నేను అక్కడ డిజర్వింగ్. ప్రేరణ డిజర్వింగ్ కాదా? ఓవరాల్గా చూస్తే తేజ కన్నా ప్రేరణ కూడా డిజర్వింగ్ కదా, మొదటి నుంచి ఉన్నది. సో టికెట్ ఫైనల్లో వస్తే తేజ కన్నా డెఫినెట్గా తనే రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ తేజ పొరపాటు చేసి అనిపించింది. సో అక్కడతోటి తేజ కథ కంచికని ఎందుకు అన్నామంటే అయ్యే అవకాశాలు 99% ఉన్నాయి. డబల్ ఎలిమినేషన్ కూడా 99% ఉన్నది. సో దాని తర్వాత సెకండ్లో అంటే మళ్ళీ వెళ్ళిపోయేది ఎవరంటే ఐదర్ ప్రేరణ కానీ పృథ్వీ కానీ వెళ్ళిపోతారు అనుకుంటున్నా. ఎందుకంటే రోహిణి నామినేషన్లో లేదు అండ్ విష్ణుప్రియ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నవి, చెప్పలేం. సో ఈరోజు షూయింగ్ అయితే అంటే ప్రెడిక్షన్స్ ఉన్నాయి, ప్రెడిక్షన్స్ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ ప్రెడిక్షన్స్ అన్ని టకటక మార్చేస్తున్నది. ఇచ్చే న్యూస్ ఒకటి వస్తున్నది, జరిగేది ఒకటి చదువుతుంది. సో అంటే లండన్లో షూటింగ్ అయ్యేదాకా కూడా మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేము. ఈరోజు షూటింగ్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే, సో దీని తర్వాత గేమ్లోకి వెళ్తే గేమ్ స్టార్ట్ అయిపోయింది. గేమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత గేమ్లోకి వెళ్తే ఎపిసోడ్ స్టార్టింగ్ లోపలనే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎవరైతే ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారో నిఖిల్ కానీ నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో అవినాష్ అండ్ రోహిణి, వీళ్ళు కాకుండా ముగ్గురు అవుట్ ఆఫ్ గేమ్ అయిపోయారు. ఎవరు? నబీల్, ప్రేరణ అండ్ విష్ణుప్రియ, వీళ్ళు ముగ్గురు అవుట్ ఆఫ్ గేమ్ అయిపోయారు. సో ఇంకా మిగిలింది ఎవరు? తేజ అండ్ పృథ్వీ మిగిలిరు. సో వీళ్ళిద్దరు లోపల విష్ణుప్రియ కూడా ఉన్నది. విష్ణుప్రియ కూడా వెళ్ళిపోయింది, విష్ణుప్రియ లేదు, వీళ్ళిద్దరు ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళ లోపల నన్ను ఒకరిని సెలెక్ట్ చేసుకోమని. దేనికోసం? ఈ ముగ్గురు కాకుండా ఇంకొక కంటెస్టెంట్కి అవకాశం ఇస్తున్నాం కనుక ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోమంటే ఇక్కడ వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఆబ్వియస్లీ అక్కడ రోహిణి అండ్ అవినాష్ తేజకే చెప్తారు. తేజకు ఫ్రెండ్ అని చెప్పినట్టుగా అనిపించలేదు. అక్కడ తేజ వీక్ కంటెస్టెంట్ అన్నట్టుగా మాట్లాడి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఇక్కడ నిఖిల్ డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉండే, కొట్లాడడానికి అవకాశం ఉండే. బట్ నిఖిల్ కూడా ఏంటంటే ఇప్పుడు కూడా నేను పృథ్వీనే తీసుకుంటే ఇక్కడ కూడా గ్రూప్కి ఏమనుకుంటారు అనేది లోపల ఒకటి కొడుతున్నది నిఖిల్కు. సో దాని నుంచి ఎక్కడ బయటికి రావాలని చూస్తున్నాడు. కాబట్టి ఇదేదైనా తప్పు జరిగితే వీళ్ళ పడుతుంది, నా మీదకైతే రాదు అన్న ఉద్దేశంతో నిఖిల్ అట్లా చేసేయడం అనిపించింది. సో ముగ్గురు కలిసి తేజాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే తేజాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. తేజ కూడా మనకు పెట్టి ఇట్లా చూసినట్టు తేజ వీళ్ళు వచ్చేసి డిక్లరేషన్ ఇచ్చేసి ఎవరు మీతో ఆడుతున్నారంటే తేజ అన్నారు. తేజ అనగా తేజనే షాక్ అయ్యండు. నన్ను సెలెక్ట్ చేస్తారా, ఇట్లా సెలెక్ట్ చేసారు అన్నట్టుగా తేజ జనరల్గా పృథ్వీనే సెలెక్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. బట్ అక్కడ చేయలేదు. ఇది నడుస్తుంటే అభిల్ కూడా బయట చెప్పిండు అనమాట, నువ్వు మాట్లాడు అంటే నీకు గేమ్స్ ద్వారంగా చూస్తే నీకే అవకాశం ఉన్నది అది మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత మాత్రం పృథ్వీ కాకుండా తేజను సెలెక్ట్ చేసిండ్రు. తేజను సెలెక్ట్ చేసిన తర్వాత బయట డిస్కషన్ జరుగుతుంది, పృథ్వీని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అన్న డిస్కషన్లో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే నిఖిల్ అంటే వాళ్ళు చెప్తే నువ్వు ఎందుకు విన్నావు, నువ్వు పాయింట్ పెట్టొచ్చు కదా, వాయిస్ పెట్టొచ్చు కదా అంటే నిజంగానే కదా నాకు చాయిస్ ఉండే కదా నేను ఎందుకు పెట్టలేదని నిఖిల్ బాధపడుతున్నాడు. బట్ అక్కడ నిఖిల్ కొంచెం సేఫ్ గేమ్ ఆడిండి అనిపించింది. డెఫినెట్గా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడి బట్ లోపల మాత్రం అక్కడ పిచ్చిని చేయలేదు. నిఖిల్ అంతా పిచ్చోడని నేనైతే అనుకుంటాను. పిచ్చిని ఎందుకు చేయలేకపోతే నేను డిఫెండ్ ఎందుకు చేయలేదు, ఎందుకంటే నిఖిల్ అందరికీ సలహాలు ఇస్తాడు కదా. సో అక్కడ పిచ్చిని చేసి తేజ కాకుండా పృథ్వీని గట్టి కొట్లాడలేకపోయిండు. అదే విషయంలో నాకు తెలిసి పృథ్వీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వితౌట్ ఎనీ డౌట్ నిఖిల్ కోసం కొట్లాడుతుండే ఒకవేళ నిఖిల్ ఆ పొజిషన్ ఉంటే. బట్ ఇక్కడ నిఖిల్ కొట్లాడలేదు. సో అదే పాయింట్అవుట్ చేస్తున్నారు ఇక్కడ విష్ణు కానీ వీళ్ళందరూ పాయింట్అవుట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా పృథ్వీ పాయింట్ బాగా అనిపించింది. ఏమని చెప్పిండు, నువ్వు అక్కడ కొట్లాడేది ఉండే, డిసిషన్ రాకపోతే బిగ్ బాస్ తీసుకుంటుండే డిసిషన్ ఇంకేదైనా జరుగుతుండే కావచ్చు, నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసినావు, అంత తొందరగా ఎందుకు యాక్సెప్ట్ చేసినావు అని చెప్పేసి అంటే చచ్చ నేను అసలు పొరపాటు చేసిన అన్నట్టుగా 4 ఖర్చు ఉన్నట్టుగా చేసిండు. కానీ కావాలని చేసినట్టే అనిపించింది, నాకు సేఫ్ గేమ్ ఆడినట్టే అనిపించింది. ఇలా ఎవరు తిట్టుకున్నా నాకు అనిపించిన అభిప్రాయం చెప్పడం నా అలవాటు. నబీల్ అక్కడ డైలాగ్ దిమాగ్ వెలగలేదా, నువ్వు ఎందుకు చెప్పలేదని చెప్పేసి నిఖిల్ని అడిగినమాట. వై నాట్ గౌతమ్ అండ్ నిఖిల్ అని అడగాల్సింది. ఈవెన్ గౌతమ్ కూడా ఉన్నాడు అక్కడ, గౌతమ్ కూడా ఉన్నాడు కనుక గౌతమ్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది. కాకపోతే ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఆలోచించి కూడా వీక్ కంటెండర్ ఉంటే మనం ఈజీగా ముందుకు పోతామని చెప్పేసి ఆలోచించారు. ఎవరు డిజర్వింగ్ అవన్నీ ఎవరు ఆలోచించినట్టు అనిపించలేదు నాకు. ఇంకోటి ఏంటంటే తేజ అయితే సేఫ్ అనుకున్నారు. నిఖిల్ చేస్తే గౌతమ్ కోపం, గౌతమ్ చేస్తే పృథ్వీ కోపం. సో ఇట్లా కాబట్టి తేజాని అయితే వాళ్ళిద్దరు అనడానికి లేదు, వాళ్ళిద్దరు బలవంతులు, తేజ బలహీనుడన్న కేటగిరీలో చేసారు. తర్వాత ఇక్కడ తేజకు అండ్ గౌతమ్కు డిస్కషన్ నడుస్తున్నది. గౌతమ్ వచ్చేసి చాలాసేపు జరిగింది డిస్కషన్, చాలా హెవీగానే జరిగింది. బికాజ్ గౌతమ్ వచ్చేసి అక్కడ నిన్న ఫీల్ అయినావు అని సెలెక్ట్ చేయనందుకు ఫీల్ అయినావు అనేది క్యాజువల్గా అడిగితే తేజ నువ్వు నాతో చెప్పింది నచ్చలేదు,
నువ్వు అట్లా నన్ను తీసేయడం నచ్చలేదు అన్నట్టుగా తేజ మాట్లాడింది అనమాట. సో ఇక్కడ తేజ మాట్లాడింది తప్పే, బికాస్ గౌతమ్ ఆడింది కరెక్ట్ గేమ్, స్మార్ట్ గేమ్ ఆడిండు బయట. అయినా కూడా కరెక్ట్, అక్కడ తేజను సెలెక్ట్ చేయకుండా ప్రేరణను సెలెక్ట్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ గేమ్లో తేజకు రావాల్సిన బ్లాక్ స్టార్ ఏదైతే ఉన్నదో అది విష్ణుప్రియకు పోయింది, అది అందరి మనసులో ఉన్నది కనుక తేజ అక్కడ సెలెక్ట్ చేయలేదు. అయితే అడిగితే అది నా ఇష్టం రా భయ్, నేను సెలెక్ట్ చేసిన దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అంటే నాకు నచ్చలేదు అది అని డిస్కషన్ అయింది. నా ఇండివిజువల్ డెసిషన్ కూడా నాకు ఇక్కడ పవర్ ఇంత ఫ్రెండ్ అయి ఉండేది, గౌతమ్ చాలా ఫీల్ అయ్యాడు. సో ఇక్కడ తేజకు చాలా మైనస్ అయి ఉంటుంది. వీకెండ్ ఓటింగ్ తేజకు పడదు, వీకెండ్ ఓటింగ్ అంతా గౌతమ్ ఓటింగ్, తేజకు ట్రాన్స్ఫర్ అప్పుడప్పుడు అవుతుండే. బట్ ఈయనలో ఈ గౌతమ్తో పెట్టుకున్నాడు కనుక తేజకు ఓటింగ్ రాదు కనుక ఖచ్చితంగా తేజ ఈరోజు ఎలిమినేట్ అవుతుందని నా 100% నమ్మకం అవుతుంది. మీకు అనిపించింది అని చెప్పేసి తేజ వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. గౌతమ్ ఇక్కడ ఓదార్చడానికి కూడా వస్తే తప్పే, నేను ఏదో బాధపడుతున్నాను ఓదార్చడానికి వచ్చిన ఇష్టమైన మాట్లాడుతున్నాం అని చెప్పేసి. సో వీళ్ళిద్దరికి పడతలేదు, రోహిణి వీళ్ళు కూడా డిస్కషన్ చేసుకున్నారు, తేజకు గౌతమ్ పడతలేదా, ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి. పడతలేదు, సంథింగ్ ఏదో వేవ్ లెంత్ మ్యాచ్ అవుతలేదు. దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత శ్రీముఖి ఎంట్రీ వచ్చింది. శ్రీముఖి చాలా ఎనర్జెటిక్ ఎంట్రీ. శ్రీముఖి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, అక్కడ విష్ణు కానీ అవినాష్కి అయితే క్లోజెస్ట్ ఫ్రెండ్. చాలా ఇష్యూస్లో అవినాష్తో ఉన్న వ్యక్తి. లాస్ట్ టైం బిగ్ బాస్కి వచ్చినప్పుడు కూడా అవినాష్ని వేరే ప్రోగ్రామ్స్ తీసేస్తే 10 lakhs డిపాజిట్ కట్టారంటే శ్రీముఖి హెల్ప్ చేసింది. సో ఇట్లా అవినాష్తో చాలా ఫ్రెండ్షిప్ ఉన్నది మన శ్రీముఖికి. బట్ వచ్చిన తర్వాత మీకు ఏదో దోశ పిండి లేదట కదా, చికెన్ లేదట, టైం లేదట కదా, సో ఆ టైం అవన్నీ నేను ఇస్తాను, నన్ను ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి చెప్తున్నది. తర్వాత ఒక అక్కరాని పని అంటే యూజ్లెస్ పని చేసింది శ్రీముఖి. ఏం యూజ్లెస్ పని, తన యూజ్ఫుల్లే కావచ్చు. శ్రీముఖికి విష్ణుప్రియ మంచి ఫ్రెండ్ కనుక విష్ణుప్రియకి హితబోధ అంటే వచ్చిన వాళ్ళందరూ విష్ణుప్రియకి చెప్తానే ఉన్నారు. బట్ అయినా విష్ణుప్రియ యాక్సెప్ట్ చేస్తలేదు, అంటే ఇండైరెక్ట్గా చెప్తే యాక్సెప్ట్ చేస్తలేదు. సో శ్రీముఖి మంచి ఫీడింగ్ ఇచ్చి పంపించారు బిగ్ బాస్ టీం. లోపలికి పోయి ఆమె కొంచెం మెదడు వెలిగించు, అగ్గిపుల వెలిగించి ఆ క్యాండిల్ని వెలిగించు, మెదట్లో ఉన్న దీపాన్ని వెలిగించు, ఇంకా వెలుగుతలేదని చెప్పేసి చెప్పినట్టున్నది. సో పోయి విష్ణుప్రియను కూర్చోబెట్టి తను విష్ణుప్రియ ఎవరు చెప్పినా లైట్ తీసుకున్నది, వాళ్ళ ఫాదర్ చెప్పినా ఎవరు చెప్పినా లైట్ తీసుకున్నది. బట్ శ్రీముఖి చాలా ఎఫెక్టివ్గా చెప్పింది, ఇక్కడ డైరెక్టే చెప్పింది. నువ్వు ఒక అబ్బాయి ఎంబడి పడు, నువ్వు లవ్ చేయడం అనేది నీ ఇష్టం, నేను దాన్ని తప్పు పట్టను. కానీ ఒక అబ్బాయి వెంట పడుతుంటే తను వద్దనంగా నేను క్లియర్గా చెప్పినా అన్న తర్వాత నువ్వు ఇట్లాంటివి చేస్తే బయట పబ్లిక్ ఏమనుకుంటారు, నీ అభిమానులు ఏమనుకుంటారు? అభిమానులకు తల నిలబెట్టాలి కదా, హెడ్ పైకి నిలబెట్టాలి, అభిమానులను తల దించుకునేటట్టు చేయొద్దు. ఆయన వద్దంటుంటే నువ్వు పాదసేవలు చేసుడు, ఇట్టిట్టనుడు, పృథ్వీ అంటే నువ్వు అనుకుంటే ఆడడా, నువ్వు చీరప్ చేయకపోతే పృథ్వీ గెలవడా, ఎందుకు అవన్నీ చేస్తున్నావు అనవసరంగా, ఏం పని చేస్తున్నావు విష్ణుప్రియ? ఇట్లా అంటే నువ్వు బయట ఎట్నో అట్లే ఉన్నావు, నేను కాదంటలేను. కానీ ఇక్కడ గేమ్ కదా, గేమ్లో నీ ఇండివిజువాలిటీ ముఖ్యం, ఒకరి కోసం ఆడద్దు, పృథ్వీ కోసం నువ్వెందుకు ఆడుతున్నావు అన్నట్టుగా అరటిపండు తీసి నోట్లో పెట్టాను. ఇద్దరు కూడా అరటిపండు తీసి నోట్లో పెట్టి జనాలు, ఈమె కొంచెం లోపల పెట్టేసి ఇట్లా చేపెట్టి అని లోపలికి దించింది, అరటిపండు దించే ప్రయత్నం చేసింది అనొచ్చు. విష్ణు ఎట్లా రియాక్ట్ అవుతున్నది మళ్ళీ ఇవాళ తెలుస్తుంది మనకు, రేపట్లో మన సోమవారం మనం లైవ్లో చూస్తే కానీ అర్థం కాదు, ఎపిసోడ్ అని తీయకపోవచ్చు. బట్ మంచి ఫీడింగ్ ఇచ్చింది. మరి ఇప్పటికైనా దిమాగ్కి బత్తి జల్తీ క్యా విష్ణుప్రియకి దేఖనా పడేగా, తో ఐసా హై. దాని తర్వాత ఇదే ఫీడింగ్ మళ్ళీ విష్ణుకు ఇచ్చిన తర్వాత పృథ్వీకి కూడా ఇచ్చింది. పృథ్వీకి ఏమిచ్చింది, ఇంతమంది వచ్చి పృథ్వీకి మన విష్ణుకు చెప్తుంటే నువ్వెందుకు ఖండించలేదు అంటే, ఖండించలేదంటే విష్ణుకు నువ్వు ఎందుకు వాళ్ళందరికీ ఎందుకు చెప్పలేదు, విష్ణుని ఏమనకండి తన తప్పేం లేదు, నేను కూడా నాకు ఇష్టం లేదని విష్ణుప్రియకి ఎందుకు చెప్పలేదు, అవన్నీ చెప్పలేదంటే పృథ్వీ క్లియర్ చెప్పిన, ఒక్కటి కాదు 5 సార్లు 4 సార్లు చెప్పినా, ఓన్లీ ఫ్రెండ్ అని చెప్పిన విష్ణుప్రియకు. తనకు అర్థం కాకుండా నేనేం చేయాలా, వాళ్ళందరూ వచ్చిన నేను చాలాసార్లు చెప్పిన అంటే పృథ్వీ తప్పనిపించలేదు, ఎందుకంటే పృథ్వీ చెప్తూనే ఉన్నాడు. అప్పుడు సీరియస్ అయినప్పుడు మనకు ఎవరు మొన్న వెళ్ళిపోయిన పిల్ల యష్మి చెప్పినప్పుడు కూడా చెప్తాను, యష్మి వచ్చి చెప్తే తర్వాత చెప్పిండు క్లియర్గా, నాకైతే ఏం లేదు, ఏదో కంటిన్యూ చేసినా నేను ఉండను, నా మీద హోప్స్ పెట్టుకోకని పృథ్వీ క్లియర్గా చెప్పిండు. చెప్పంది నిఖిల్ ఇక్కడ, కానీ పృథ్వీ క్లియర్గా చెప్పిండు. సో ఆ విషయాన్ని విష్ణుప్రియ గ్రహించలేదు. సో అదే విషయం చెప్పిండు, నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యము, నాకు అట్లాంటి ఏం లేవు, ఫ్రెండ్షిప్ కన్నా ఏం లేదు, నేను యాజ్ ఎ ఫ్రెండ్ చూస్తున్నాను అన్నట్టుగా చెప్పిండు. చాలా బాగా చెప్పింది విష్ణుప్రియ, మన శ్రీముఖి ఇద్దరికి స్పూన్ ఫీడింగ్ ఇచ్చింది. స్పూన్ ఫీడింగ్ ఇచ్చి లోపలికి పోయి అరిగిందా లేదా కూడా చూసినంత స్థాయిలో పర్ఫెక్ట్ విడమర్చి క్లియర్గా క్లారిటీగా సుత్తి లేకుండా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా ఏమో విష్ణు ఏదో నవ్వేసింది, మొత్తానికి కొంత సెట్ అయిందని అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ సీన్లో మధ్యలో వచ్చిన తర్వాత విష్ణుప్రియతో అంటే మన పృథ్వీతో చెప్తున్నది, ఈ రోజు వరకు మనకి ఏమున్నా కూడా ఇప్పటి నుంచి ఆపేద్దామని చెప్పేసి. విష్ణుప్రియ ఇంకోటి క్లియర్, నీకు ఏదన్నా ఉంటే బయట చూసుకో, 2 వారాలు మాత్రం నా కోసం వదిలిపెట్టు, కనీసం నా కోసం వదిలిపెట్టు. ఎందుకంటే తన కోసం తను ఎట్లయినా వదిలిపెడతలేదు, నీ కోసం వదిలిపెట్టంటే నాకు ఇదే కావాలంటున్నది.
తన కోసం అని వదిలిపెడితే నువ్వు ఇంకా గేమ్ ఆడతావు, మంచిగా ఆడతావు అని చెప్పి. ఎందుకంటే విష్ణుప్రియకి ఇప్పటికి కూడా అభిమానులు ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడేది ఎందుకు ఇట్లా ఆడుతున్నది విష్ణుప్రియ, స్థాయికి తగ్గట్టు ఎందుకు ఆడతలేదు అన్నట్టుగానే వాళ్ళందరూ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టాలు పడి వచ్చింది, అన్నీ చూసి వచ్చింది, ఇంత చిన్న విషయం గ్రహించలేకపోతుందా? ఒక మనిషి వద్దంటుంటే ఇష్టం లేకుండా అంటుంటే చప్పట్లు కొడితే 2 చేతులు కొడితేనే చప్పట్లు అవుతాయి కదా. సో ఒక్క దిక్కు నుంచి ఉంటే అది అందంగా అనిపిస్తలేదు అనే విషయం ఇంతమంది చెప్పినా కూడా విష్ణుప్రియకి ఇప్పటికి అర్థం కాలేదు. ఈ రోజుకైనా అర్థమైతే విష్ణుప్రియకు శ్రీముఖి చెప్పింది అర్థమైతే సంతోషం. నెక్స్ట్ ఇంకేం చేసింది, ఇక విష్ణుప్రియ ఈ స్టోరీ అయిపోయిన తర్వాత 4 బ్యాడ్జెస్ పట్టుకొచ్చింది. 4 బ్యాడ్జెస్ పట్టుకొచ్చి 2 to 5 lakhs, 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs వీటి ఉన్నది. మీరు ఎవరినైతే గెస్ చేసి బ్యాడ్జ్ 5 lakhs ఇస్తారో, అంటే మీరు ప్రియారిటీ బేస్లో అందరికి చెప్పింది, ప్రియారిటీ బేస్లో ఎవరు టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 అనుకుంటున్నారో సో వాళ్లకు ఈ బ్యాడ్జెస్ ఇవ్వండి. అంటే టాప్ 1కు 5 lakhs ఇట్లా ఇచ్చుకుంటారండి. ఒకవేళ మీరు గెస్ చేసిన క్యాండిడేట్ ఎవరైతే గెలుస్తారో ఆ మనీ, ఒక 5 lakhs గెస్ చేసిండ్రు ఒక టాప్ క్యాండిడేట్, ఆ 5 lakhs తీసుకుపోయి ప్రైజ్ మనీ కలుస్తుంది అని చెప్పేసి చెప్తే వీళ్ళందరూ డిసైడ్ అయిపోయి నిఖిల్కు టాప్ 1 ప్లేస్ ఇచ్చారు, అవినాష్కు 2nd ప్లేస్, రోహిణి 3rd ప్లేస్, తేజకు లాస్ట్ ప్లేస్ ఇచ్చారు. అందరూ పర్ఫెక్ట్. ఎందుకంటే వీళ్ళు జడ్జిమెంట్ కూడా కరెక్టే. నిఖిల్ ఇప్పటివరకు గేమ్స్ అన్ని టాప్ ఆడుకుంటూ వచ్చాడు కాబట్టి నిఖిల్కు పూర్తి అవకాశాలు ఉన్నాయి. నిఖిల్ లాజికల్గా థింక్ చేయగలుగుతాడు, ఫిజికల్ గేమ్ ఆడతాడు, మెంటల్ స్ట్రెంత్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఆ స్థాయిలో ఉన్నది అవినాష్కి. కొంతమంది ఇక్కడ డిఫెండ్ చేసిన పృథ్వీ క్లియర్గా చెప్పింది, ఇది అవినాష్కు 2nd ప్లేస్ అవినాష్కి ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పిండు. ఇక్కడ కొంచెం విష్ణుప్రియ డిఫెండ్ చేసింది, మీ ఇష్టం మీ ఇష్టం అంటే ఫైనల్గా మొత్తానికి ఈ ఆర్డర్లో ఇచ్చారు. నెక్స్ట్ టాస్క్ ఇచ్చారు ఇక్కడ, గుర్తుపట్టు గంట కొట్టు. సో బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఆ పిక్చర్స్ ప్రతి ఇయర్ ఇది ఒక టాస్క్ అయితే ఉంటుంది గ్యారంటీగా. చిన్నగా పెద్దదాన్ని జూమ్ చేసి చూపెట్టేసి ఇది ఎక్కడ ఉందని గెస్ చేస్తారు. అంటే మెమరీకి సంబంధించిన గేమ్ మొత్తానికి. హౌస్ మొత్తం ఎవరికైతే మైండ్లో ఉంటుందో, మెమరీలో ఉంటుందో వాళ్ళే గెలవగలిగే గేమ్. సో ఇక్కడ వీళ్ళకు ఒక చిన్నది ఇచ్చేసి 4 కలిపి ఆడమన్నారు. మ్యాక్సిమం నిఖిలే ఆడండి ఇక్కడ. నిఖిల్ ఫస్ట్ రౌండ్ నిఖిలే విన్నాడు. ఒక 3-4 చెప్పిండు నిఖిల్. సో ఇక్కడ ఫైనల్గా మధ్యలో ఆట చాలా చెప్తున్నా మధ్యలో ఒక పొజిషన్ ఏమొచ్చిందంటే అవినాష్కు రోహిణికి గొడవ అయింది. ఇక్కడ గొడవ ఇన్ ద సెన్స్ వీళ్ళు టాప్ పొజిషన్లో 2 ఉన్నారు. ఎవరు నిఖిల్ అండ్ గేమ్ లోపల నిఖిల్ అండ్ అవినాష్ ఉన్నారు. బట్ 3rd పొజిషన్లో 1-1 తోటి రోహిణి అండ్ తేజ ఉన్నారు. సో ఇక్కడ ఓడిపోతే ఒకరు వెళ్ళిపోవాలి, ఈ టాప్ అంటే మన టికెట్ ఫినాల్ రేస్ నుంచి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ రోహిణి ఏంటంటే మీరు ఇద్దరు టాప్లో ఉన్నారు, మీరు మాకు ఛాన్స్ ఇస్తే మేము కొంచెం ముందరికి వస్తాము, మమ్మల్ని తీసేస్తారు అంటే అది తప్పు కదా. అవినాష్ మాట్లాడిన లాజిక్ కరెక్టే, చెప్పలేము కదా. రేపు పొద్దు ఇంకా టికెట్ ఫినాల్ ఎప్పుడు 2nd పొజిషన్ వాళ్ళకి ఇంకేమైనా అడ్వాంటేజ్ దొరకవచ్చు, ఫస్ట్ పొజిషన్ ఉంటే ఇంకేంత అడ్వాంటేజ్ దొరకవచ్చు అని చెప్పేసి ఆడుతుంటే ఒక చోట అవినాష్కు దొరికింది. అండ్ ఫస్ట్ శ్రీముఖి తప్పు చేసింది అయితే ఫస్ట్ దొరికింది అవినాష్కు. ఫస్ట్ దానిలో అవినాష్ ఇందులో గెలుస్తుండే, ఇందులో కూడా ఇక్కడ నిఖిల్కి కొంత అడ్వాంటేజ్ అయింది. అవినాషే పట్టుకొని ఇక్కడ ఊపేసేయండు, బట్ అది కరెక్ట్గా గట్టిగా మాట్లాడలేకపోయాడు నిఖిల్. తర్వాత అవినాష్ చేతిలో తీసుకొని ఊపాడు, తర్వాత ముట్టుకున్న వాళ్ళకే ఇచ్చేసింది శ్రీముఖి. సో అక్కడ చేసారు, పాయింట్ కన్సిడర్ చేయలేదు, ఆ పాయింట్ తీసేసారు మొత్తానికి నాకు తెలిసి. అయ్యా ఎవరికి ఒకటి చెప్పిండని చెప్పేసి, నబీల్ చెప్పిండని చెప్పేసి కొంచెం చెప్తే ఆ పాయింటే తీసేసారు. ఓకే కన్సిడర్ అవ్వలేదు, నేను మర్చిపోయాను. యా ఓకే. ఇక్కడ నిఖిల్ గెలిచిండు. తర్వాత టేస్టీ తేజ లాస్ట్ 1 పాయింట్తో ఉన్నాక టేస్టీ తేజ బయటికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ గేమ్ తర్వాత 2nd గేమ్కు ముందులో మళ్ళీ ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్రీముఖి పృథ్వీ కూడా చెప్పింది. తను అంటే అందరూ వచ్చి చెప్పినప్పుడు చెప్పొద్దు అంటే పృథ్వీ ఖండించండు. మరి ఖండిస్తే నీకు ఇష్టం లేనప్పుడు మ్యాచింగ్ డ్రెస్సులు ఎందుకు వేసుకున్నారు, స్మైలింగ్ ఇష్యూలు ఎందుకు, ఇట్లా పాజిటివ్గా చూపించడం ఎందుకు, నువ్వు మాత్రం ఎందుకు చూపించడం, ముందే వద్దనొచ్చు కదా అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది. అంటే బయట ఏదైతే రిజంబుల్ అవుతుందో అది తీసుకెళ్ళి శ్రీముఖి చెప్పి చాలా మంచి హింట్ ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ పృథ్వీతో విష్ణు వచ్చేసి నేను 2 చికెన్ వండుతున్నది అక్కడ, శ్రీముఖి చికెన్ వండుతున్నది. వండేటప్పుడు 2 వారాలనే నీతో నేను తెగదెంపులు చేసుకుంటున్నా, ఇంకా నీతో నాకు సంబంధం లేదు, ఇప్పటివరకు ఆడింది వేరు, ఇకపై ఆడేది వేరు అని చెప్పేసి చెప్పడం అయితే చెప్పింది. ఇది కంటిన్యూ చేస్తుందా లేదంటే మళ్ళీ అదే పాత పాట పాడుతుందా చూడాలా, రైట్. తర్వాత ఫైనల్ టాస్క్ ఇచ్చింది. ఫైనల్ టాస్క్ లోపల
మంచి టాస్క్ ఇచ్చారు ఫైనల్కి. 3 టాస్కులు కలిపి కాంబినేషన్ ఇచ్చింది. అంటే ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ఫాస్ట్ ఉండొచ్చు, ఒక్కో దాంట్లో స్లో ఉండొచ్చు. కనుక 3 రకాల గేమ్స్ పెట్టి వీళ్ళందరినీ టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ పర్ఫెక్ట్గా ఇచ్చిండు అనిపించింది. ఒకటే సింగిల్ గేమ్ అంటే ఇప్పుడు ఒక ఫిజికల్ ఇచ్చిందనుకో రోహిణికి అన్యాయం చేసినట్టు అవుతుంది. సో ఆ ఫిజికల్ గేమ్ రోహిణికి అన్యాయం చేసినట్టు కాకుండా ఓన్లీ మెంటల్ తీస్తే అవినాష్కు మంచి మాటలు పడతాయి. సో ఇక్కడ 3 రకాలుగా ఇచ్చారు. వీళ్ళు బ్యాలెన్స్ ఉంది అండ్ ఎయిమింగ్ అంటే ఫోకస్ ఉంది, లోపల మైండ్తో ఆడే గేమ్ కూడా ఉంది. సో లోపలికి వెళ్ళేసి ఆ లెటర్స్ తీసుకోవాలి, ఫైనలిస్ట్ అనే లెటర్స్ తీసుకొని అక్కడ టేబుల్ మీద సెట్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి అక్కడ ఫైనలిస్ట్ అనేవి ఉంటే ఇక్కడ బస్తాలతో వాటిని పగలగొట్టాలి. సో ఇక్కడ ఏంది ఏకాగ్రత, ఫోకస్, కరెక్ట్గా చూసి కొట్టేది ఇది ఒకటి ఉంది. తర్వాత బ్యాలెన్స్ చేయాలి. ఈ బ్యాలెన్సింగ్ అప్పుడు బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎంత స్లోగా ఆడితే ఎంత పర్ఫెక్ట్గా లాజికల్గా థింక్ చేసి ఆడతాడు, ఎంత హ్యాపీగా అంటే ఎంత నీట్గా ఆడతాడు అనేది ఇక్కడ ఓపిక, పేషెన్స్ కూడా పరీక్ష పెట్టిండు. 3 రకాల పరీక్షలు పెట్టిండు. ఈ 3 రకాల పరీక్షలు పెడితే రోహిణి అయితే కొంచెం లేట్ అయిపోయింది. అక్కడ లోపల లెటర్సే దొరకలేదు. ఫస్ట్ రౌండ్లో నిఖిల్కి దొరికి బయటకు వచ్చి ఫాస్ట్ చేసిండు. నిఖిల్ అయిపోతుంది అనుకో ఆల్మోస్ట్. ఎందుకంటే మనకు వచ్చే 2 days నుంచి వచ్చే న్యూస్ 2 days మనకు నిఖిల్ని కాదు అవినాష్ వచ్చినా నిఖిల్ ఒక పొజిషన్ చూస్తే నిఖిల్ గెలుస్తలేమో అనిపించింది. బట్ నిఖిల్కి బ్యాడ్ లక్ అనేది ఎంత ఘోరమైన బ్యాడ్ లక్ ఇక్కడ అనిపించింది. అవినాష్ ఆడిండు. ఎందుకంటే 3 సార్లు పడిపోతే 3 సార్లు చాలా స్పోర్టివ్గా అద్భుతమైన రీతిలో పడిపోయింది కదా, నిఖిల్ది రెడీ ఉన్నది కదా అని ఫ్రస్ట్రేట్ అవ్వాల అవినాష్. ఇక్కడ బ్యాలెన్స్ కోల్పోలే అవినాష్, కాన్సన్ట్రేషన్ కోల్పోలే. ఏమన్నా కానీ చివరి దాకా చూస్తా అని కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఒక్కొక్కటి పెట్టుకుంటూ హ్యాపీగా ఎంత నీట్గా ఆడిండంటే 3 సార్లు పడిపోతే 3 సార్లు పెట్టిండు. లాస్ట్కి పృథ్వీనే ఫ్రస్ట్రేషన్లకు తోసిండేమో అనిపించింది. పృథ్వీని అంటున్నా నిఖిలే లాస్ట్కి ఇంకా ఆగలేకపోయాడు. ఎంత పర్ఫెక్ట్ పెట్టినా కూడా పడిపోతుంది నిఖిల్. తర్వాత 3 సార్లు పడిపోయింది. ఇంతలో అవినాష్ దాన్ని పట్టుకొని చాలా బ్యాలెన్సింగ్గా ఎక్స్ట్రాడినరీ గేమర్ అనిపించింది అవినాష్. పోయినసారి అవినాష్కు అంటే లాస్ట్ సీజన్ 4 అవినాష్కు ఇప్పటికీ చాలా అంటే చాలా మెచ్యూరిటీ వచ్చింది. పెళ్ళైంది కదా, పెళ్ళైతే కొంత మెచ్యూరిటీ అవన్నీ వస్తాయి. ఆబ్వియస్లీ మనిషికి ఆ దుడుకుతనం ఇవన్నీ కూడా పెళ్ళైన తర్వాత కొంచెం సపోర్ట్దే కాన్సన్ట్రేషన్ పెడుతుంది, లైఫ్ కాన్సన్ట్రేషన్ పెడుతుంది. అవినాష్ కూడా అది జరిగినట్టున్నది. చాలా బ్యాలెన్స్గా అనిపించాడు, స్థితప్రజ్ఞతగా ఉంటుంది అవినాష్ దగ్గర. సో ఫైనల్గా అవినాష్ గెలిచాడు. అంటే ఇక్కడ శ్రీముఖి అనేది చాలాసార్లు లైఫ్లో హెల్ప్ చేసింది అవినాష్కు. అంటే తను కూడా చేసి ఉండొచ్చు, మనకు తెలిసినవి బయట చాలాసార్లు బ్యాకప్ ఇచ్చింది. సో ఇక్కడ కూడా శ్రీముఖి చెయ్యి అనేది అవినాష్కు కలిసి వచ్చింది, బాగా కలిసి వచ్చింది అనొచ్చు. ఎందుకంటే శ్రీముఖి వచ్చి తనకి ఇవ్వడం చాలా మెమొరబుల్. ఎందుకంటే చాలా బెస్ట్ ఫ్రెండ్, ఒక 10 సార్లు గట్టిగా పట్టుకున్నాడు అవినాష్ శ్రీముఖి. చాలా ఎమోషనల్గా సెంటిమెంట్గా ఫీల్ అయ్యాడు. ఇక్కడ అంటే బాగా అనిపించింది. ఒక ఫ్రెండ్ వచ్చి ఇంకో ఫ్రెండ్కి హెల్ప్ చేయడం అనేది, హెల్ప్ అంటే తను చేసిన హెల్ప్ ఏం లేదు శ్రీముఖి, బట్ తన చేతుల మీదకి వచ్చింది కనుక, మంచి ఫ్రెండ్ కనుక. తనకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బిగ్ బాస్ జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా డబ్బులు అవసరం పడితే కూడా అమౌంట్ చేసినప్పుడు చాలా స్టేజెస్ మీద అవినాష్ చెప్పిండు అప్పుడు శ్రీముఖి హెల్ప్ చేసిందని. ఇక్కడ శ్రీముఖి కూడా హ్యాపీ ఫీల్ అయింది తను వచ్చినందుకు. తన ఫ్రెండ్ అంటే నిఖిల్ కూడా ఫ్రెండే శ్రీముఖికి, అందరు ఫ్రెండ్సే. బట్ గట్టి ఫ్రెండ్స్ ఏంటంటే ఒక షో అంటే వీక్లీ ఒక షో కూడా చేస్తారు వాళ్ళిద్దరు కలిసి, అవినాష్ అండ్ శ్రీముఖి. సో అట్లా తన చేతుల మీద కూడా అవినాష్కు చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అవినాష్ ఈజ్ ద ఫస్ట్ ఫైనల్ కంటెండర్ కాదు, ఫస్ట్ ఫైనలిస్ట్, టాప్ ఫైనలిస్ట్ ఇన్ 2024 బిగ్ బాస్ సీజన్ 8. ఓకే, దిస్ ఈజ్ డిక్లేర్డ్. దీని తర్వాత చాలామందికి డౌట్ ఉన్నది, సోషల్ మీడియాలో అంతా కోడే వస్తున్నది. అవినాష్ కనుక నామినేషన్లో ఉన్నాడు కదా, అవినాష్ ఈ వారం ఎలిమినేట్ అయిపోతే ఎట్లా? అవినాష్ వెళ్ళిపోతే నాకు తెలిసి అవినాష్ని అట్లా పంపించరు. డేంజర్ జోన్లో ఉండడం చాలామంది చాలా మెసేజ్ పెడుతున్నారు, బట్ ఇట్స్ నాట్ రైట్. అవినాష్ విల్ బీ టాప్ 5 అంటే ఫైనలిస్ట్గానే ఉంటాడు. ఎందుకంటే ఫైనలిస్ట్ గెలుచుకున్నాడు కదా, దీని అర్థమే ఇమ్యూనిటీ కదా. సో కాబట్టి అవినాష్ని ఎలిమినేట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అవినాష్ డెఫినెట్గా టాప్ 5లోనే ఉంటాడు, టాప్ 3 to 4లో ఉంటాడు అనుకుంటున్నా. రోహిణి కూడా టాప్ 5లోకి వచ్చేస్తారు అనుకుంటున్నాను. నాకు తెలిసి ఫైనల్ బర్త్ కన్ఫర్మ్ అయినాయి అని అనుకుంటున్నా. ఈ ఇద్దరు విష్ణు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారని అనుకుంటున్నా. వీళ్ళకి అంత చెప్పలేం. విష్ణు కూడా టాప్ 5లోకి వస్తుందని నేనైతే అనుకుంటలేను. బట్ బిగ్ బాస్ ఏమన్నా గిమికులు చేసి టీమ్ వైజ్గా చూసేసో, లేకుంటే విష్ణుప్రియ ఉండాలి బాగుంటుంది షో అన్నట్టుగా అభిమానులు ఎక్కువ అట్లా చూసి ఇంకేదన్నా బయాస్గా వివరిస్తే తప్పితే, ఆల్రెడీ 3 క్వాలిఫైడ్ పైకి వెళ్ళిపోయారు. నబీల్ కొంత డేంజర్ జోన్లో ఉన్నా అంటున్నాడు కానీ, బట్ నబీల్ ఐ డోంట్ థింక్ నబీల్ కూడా ఫ్యాన్ బేస్ ఉన్నది, మొదటి నుంచి ఆడిన ఆట ఉన్నది కాబట్టి ఉన్నది. అండ్ ఇప్పటికి కూడా అన్అఫీషియల్ ఓటింగ్స్లో గౌతమ్ ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు అన్అఫీషియల్ ఓటింగ్స్లో. బట్ అఫీషియల్ ఓటింగ్స్ ఏంది ఇవన్నీ కూడా మనం మోస్ట్లీ ఈరోజు సాయంత్రం మాట్లాడుకుందాం, బిఫోర్ షో ఓన్లీ. సాయంత్రం మనకు అప్డేట్ వస్తుంది, 6 o'clock వరకు అప్డేట్ వస్తుంది. అప్డేట్ వచ్చినాక మాట్లాడుకుందాం. అంటిల్ అండ్ అన్లెస్ నేను డిసైడ్ అయినాకి అక్కడ ఎలిమినేషన్ జరిగే వరకు కూడా
మనం చెప్పకూడదు, యాజ్ పర్ ద ఓటింగ్స్ అని డిసైడ్ అయ్యాను. మనకు తెలిసినా కూడా చెప్పట్లేదు. ఓకే, ఏం చెప్పినా 99% అనే. తేజ కూడా 99%, 99.9% ఎలిమినేట్ అవుతున్నాడు ఈరోజు. ఇంకొక డబల్ ఎలిమినేషన్ రేపు కూడా ఉండబోతుంది. ఈరోజు ఒకటి, రేపు ఒకటి ఉండబోతుంది. లేకుంటే బ్యాలెన్స్ కాదు. ఇది సంఖ్యను బ్యాలెన్స్ చేయాలంటే తప్పకుండా చేయాలి. సో ఇది స్టోరీ, ఈరోజు రివ్యూ. నెక్స్ట్ రివ్యూ సాయంత్రం కలుద్దాం. ప్రోమో వచ్చిన తర్వాత ప్రోమో షార్ట్ చూస్తూ కలుద్దాం. అంతవరకు రచ్చబండ ఛానల్ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. నిన్ననే మనం ఒక ఇంటర్వ్యూ కూడా అప్లోడ్ చేసాం, సెలబ్రిటీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాము. సో అది కూడా నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ అయిపోతుంది కదా, మనకు రోజు ఏం పని ఉంటుంది, ఇదే పని ఇంకా. సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, మూవీ రివ్యూస్ కూడా వస్తాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లేంద్ర.